దేవి మార్గం యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. షణ్ముఖ రహస్యం మీ మనసును గెలిచే 6 సూత్రాలు. మిత్రులారా, యుద్ధం అంటే కేవలం శత్రువులతో చేసేది కాదు, మనలోని ఆలోచనలతో కూడా చేసే యుద్ధమే అసలు జీవితం. మన సనాతన ధర్మంలో దేవసేనాని అయిన షణ్ముఖ స్వామికి 6 ముఖాలు ఎందుకు ఉన్నాయి? అది కేవలం రూపశోభ కాదు, మన మనస్సులోని 6 మానసిక శక్తులకు సంకేతం. ఆధునిక సైకాలజీ చెబుతున్న మైండ్ కంట్రోల్ సూత్రాలను వేల సంవత్సరాల క్రితమే షణ్ముఖ తత్వం ద్వారా మన ఋషులు చెప్పారు. ఈరోజు ఆ రహస్యం తెలుసుకుందాం. షణ్ముఖుడి 6 ముఖాలు, మనలోని 6 శక్తులు. శరవణ భవునికి అనేక నామాలు ఉన్నాయి. ఆ నామాలను శక్తులుగా అర్థం చేసుకుంటే మనిషి సంపూర్ణత రహస్యం తెలుస్తుంది. మొదటి ముఖం పేరు సుబ్రహ్మణ్య, అనగా జ్ఞానశక్తి. సుబ్రహ్మణ్యుడు అంటే పరమ జ్ఞాన బోధకుడు, అజ్ఞానాన్ని తొలగించే శక్తి, సమస్యను చూసి భయపడకుండా విశ్లేషించే బుద్ధి, సత్యాన్ని గుర్తించే వివేకం. ఈ శక్తి మేల్కొంటే మన నిర్ణయాలు సుస్పష్టమవుతాయి. రెండవ ముఖం పేరు స్కంద, అనగా క్రియాశక్తి. స్కంద అంటే దివ్య శక్తి విస్ఫోటనం. ఆలోచించడం మాత్రమే కాదు, చర్యలో పెట్టే శక్తి అవసరం. ఆలస్యం అనగా నాశనం. క్రమశిక్షణ, లక్ష్యంపై కేంద్రీకరణ. ఈ శక్తి ఉంటే స్వప్నాలు కార్యరూపం దాల్చుతాయి. మూడవ ముఖం పేరు ప్రభవ, అనగా ఇచ్ఛాశక్తి. ప్రభవ అంటే ఉద్భవం, సంకల్ప శక్తి, బలమైన నిర్ణయం, లక్ష్యం వైపు పట్టుదల, పడిపోయినా మళ్ళీ లేచే ధైర్యం. ఇది లేకపోతే జ్ఞానం ఉన్న ప్రయోజనం లేదు. నాలుగో ముఖం పేరు కృపాళు, అనగా కరుణ. నిజమైన నాయకుడికి అత్యవసరమైన గుణం కరుణ. ఇతరుల బాధను అర్థం చేసుకోవటం, సహానుభూతి, సేవాభావం. కరుణ ఉన్నవాడు హృదయాలను గెలుస్తాడు. ఐదవ ముఖం పేరు ప్రాజ్ఞ, అనగా పరిశీలన మరియు వివేకము. ప్రాజ్ఞ అనగా లోతైన అవగాహన, ప్రపంచాన్ని గమనించడం, మంచి చెడు మధ్య వివేచన, పరిస్థితులను అర్థం చేసుకునే మేధస్సు. ఇది జీవన జ్ఞానానికి మూలం. ఆరవ ముఖం పేరు ప్రజృంభ, అనగా ధైర్యం. ప్రజృంభ అంటే విస్తరించే శక్తి, విరుచుకుపడే ధైర్యం, ఆత్మవిశ్వాసం, భయాన్ని జయించడం, అధర్మానికి ఎదురు నిలవడం. ధైర్యం లేకపోతే శక్తులు ఎల్లప్పుడూ నిద్రలోనే ఉంటాయి. ఈ 6 శక్తులు కలిసినప్పుడే సంపూర్ణ మనిషి అవుతాడు. అటువంటి మనిషి మహావీరుడవుతాడు. ఆధునిక సైకాలజీలో దీనినే హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. మన 5 జ్ఞానేంద్రియాలు, మన మనస్సు, ఈ 6ంటిని ఏకం చేయడమే షణ్ముఖ తత్వం. ఇక వేల్ ఆయుధం యొక్క ఏకాగ్రత రహస్యం చూద్దాము. షణ్ముఖ స్వామి చేతిలోని వేల్ ఆయుధాన్ని చూడండి. కింద సన్నగా, పైకి వెడల్పుగా, చివరికి పదునుగా. ఇది మన ఏకాగ్రతకు ప్రతీక. మన ఆలోచనలు వేల్ లాగా పదునుగా ఉంటే తారకాసురుడు అనే అహంకారాన్ని సులభంగా జయించవచ్చు. ఏకాగ్రతతో మన మెదడు శక్తి పెరుగుతుంది, మనలోని సామర్థ్యాలు మేల్కొంటాయి. మిత్రులారా, మీ లోపల కూడా 6 ముఖాలు ఉన్నాయి. 6 దివ్య శక్తులు నిద్రలో ఉన్నాయి. వాటిని మేల్కొల్పేటందుకు మీరు సిద్ధమా? ఈ షణ్ముఖ రహస్యం మీకు నచ్చితే కామెంట్లో ఓం శరవణ భవ అని టైప్ చేయండి. మన సనాతన ధర్మం వెనుక ఉన్న ఇలాంటి లోతైన జ్ఞానం తెలుసుకోవడానికి దేవి మార్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం శరవణ భవ. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవ. మా దేవి మార్గం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.